హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇంకా ఈరోజు నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా జరుగుతుందో, డే ఎలా మొదలవుతుందో చూద్దాము. ఇంకా మార్నింగ్ 5:30కే లెగుస్తాను. ఒక అరగంట మంచం మీద అటు ఇటు కొన్ని ఎక్సర్‌సైజులు అలా ఒళ్ళు మామూలు స్థితికి వచ్చే వరకు ఏదో కొంతసేపు ఓ పావుగంట, 15 నిమిషాలు అలా చేసుకుని, ఇంకా ఆ తర్వాతయితే కిచెన్‌లోకొచ్చి ఇలాగా అమ్మవారు అన్నపూర్ణాదేవి ఉంటారు కిటికీలో. అన్నపూర్ణాదేవిని క్లీన్ చేసుకొని, గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని, గ్యాస్ మీద ముగ్గు పెట్టుకుని, అన్నపూర్ణాదేవికి ఒక పుష్పం ఉంచి, ఇలాగా ముందు గ్యాస్ క్లీన్ అవుతుంది. ఆ తర్వాతయితే గనక ఇంకా వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంది కదా! అయి పొయ్యి మీద పెట్టుకుంటాను. ఈ లోపలైతే మార్నింగ్ బ్రష్ అయ్యాక థైరాయిడ్ టాబ్లెట్ ఒకటి అలవాటు ఉందండోయ్! ఎప్పుడో ఒక 10 ఏళ్ల నాడే థైరాయిడ్ వచ్చింది. అప్పటి నుంచి ఆ 25 ఎంజీ థైరాయిడ్ టాబ్లెట్ మార్నింగ్ బ్రష్ అయ్యాక వేసుకుంటాను. ఈ లోపలైతే వేడి నీళ్ళు మరిగిపోయినియి. ఇలా గ్లాస్‌లో వడకట్టుకుని తాగుతాను. ఈ లోపల పాలొచ్చేసినియి. పాలు కూడా గిన్నె పెట్టేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు తాగిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి రోజు ఇలాగా 8 అవుతుంది అప్పటికి. 8 గంటలకి ఇలా పూజ చేసుకుంటాను. ఇంకా ఏదో ఒక శ్లోకం నాకొచ్చిన శ్లోకం చేసుకొని, దీపం, ధూపం అన్నీ పెట్టుకొని దండం పెట్టుకుంటాను. ఇంట్లో ఏ పండు ఉంటే ఆ పండు దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టుకుంటాను. ఈ లోపలైతే పనమ్మాయి వచ్చేసింది. గిన్నెలన్నీ తోమి అక్కడ పెట్టేసింది. పూజ అయిన వెంటనే నాకు కూర వండేయడం అలవాటు. ఇంకా పొద్దుటే రైస్ లేట్‌గా పెడతాను. ఇంకా సాంబార్ పెడదామని పప్పు నానబెట్టుకున్నాను. పప్పు ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు అయితే ఒక 4, 5 స్పూన్లు ఎర్ర కందిపప్పు, 4, 5 స్పూన్లు శనగపప్పు గానీ, లేతే పెసరపప్పు గానీ, ఇలాగా పప్పులు కొంచెం అవి ఇవి కలిపి సాంబార్ పెడతాను. క్వాలిటీగా కందిపప్పు కొంచెం ఎక్కువే వేస్తాను. అవి మాత్రం కొంచెం కొంచెం వేసి నానబెట్టి ఒక 10 నిమిషాలు అలా కుక్కర్ పెట్టేసుకుంటాను. కుక్కర్ పెట్టిన తర్వాత ఉడికిపోయిన పప్పుని మాకు గరిటెతో మెదిపే అలవాటు లేదు. ఇలా మిక్సీ జార్‌లో మిక్సీ పెట్టి వేయడమే అలవాటు. మెత్తగా పేస్ట్‌లా వస్తుంది. గరిటెతో ఇలా మెదపడం మాకు రాదు. మాకు అలవాటు లేదు. మా మా ఇళ్ళలో పప్పు గుత్తి కూడా ఉండదు ఎవరికీ. ఇలా మిక్సీలో వేసుకుంటాము. ఈ లోపలైతే గిన్నెలో మనకి ఏమేమి కూరలున్నాయో, కూరగాయలు సాంబార్లో వేసే కూరగాయలు ఏవుంటే అవి వేసి సాంబార్ పెట్టేస్తాను. ఇలా చింతపండు పులుసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూరగాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత పప్పు వేసేసి దాంట్లో సాంబార్ పొడి వేసి తాలింపు పెట్టుకుంటాను. తాలింపు పెట్టే ముందు ఆయిల్‌లో ఇలా ఏవో ఒక రకం వడియాలు వేపించి పెడతాను. ఇదైతే బూడిద గుమ్మడికాయ వడియాలండి అవి. గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటాం బూడిద గుమ్మడికాయ వడియాలు. అది బూరుగుతో పెట్టిన వడియాలు. ఇంక సాంబార్ అయితే అలా అయిపోయింది. ఇంకా చట్నీ ఏదైనా పికిల్ చేసుకుందామని ఇది టొమాటో పచ్చడండి. కొత్తిమీర, టమాటో పచ్చడి. ఇది అందరికీ తెలిసిందే కదా! ఒక బాండీలో ఆయిల్ వేసి కాస్త శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయి అన్నీ వేసి, టమోటాలు వేసి, చింతపండు వేసి మగ్గబెడితే ఇలా అవుతుందండి టమాటా చట్నీ. కొంచెం ఉప్పు, బెల్లము వేసుకుంటాము చింతపండుతో పాటు. ఉప్పు సరిపోయిన తర్వాత కొంచెం బెల్లం వేయటం కూడా అలవాటు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. టమాటా చట్నీ అండి. ఇది రైస్‌లోకి, దోసలోకి వేటిలోకన్నా బాగుంటుంది. ఇప్పటికే 9 అయిపోతుంది. ఇప్పుడు టిఫిన్ తింటున్నాను. దోసలు వేసుకుని టమాటా పచ్చడి వేసుకుని తిన్నాను. ఇంకాస్త ములగాకు వాచ్‌మెన్ వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకున్నామని ఇచ్చారు. ఆషాఢ మాసంలో ములగాకు తినాలి అంటారు కదా! అందుకని కాస్త ములగాకుని ఎక్కువగా ఉందని కాస్త పొడి, కాస్తేమో తెలగపిండిలో వేసి కూర వండాను. ఆషాఢ మాసంలో తెలగపిండి, మునగాకు ఫేమస్ అండి. అందరూ గోదావరి జిల్లాల వాళ్ళందరూ ప్రతి ఒక్క ఇంట్లోనే తింటారు. మరి కనుమ మిగిలిన సైడ్ నాకు తెలీదు. ఇదైతే ములగాకు పొడి. ములగాకు పొడిగా అయితే బాండీలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ధనియాలు, కొంచెం శనగపప్పు, వెల్లుల్లిపాయి, కరివేపాకు ఇవన్నీ వేపించి తర్వాత ములగాకును కూడా వేసి బాగా వేగిన తర్వాత కాస్త ఉప్పు, కొంచెం చింతపండు వేసి మిక్సీ పెట్టుకుంటే అది వారం రోజులైనా 10 రోజులైనా ఉంటుంది ఆ పొడి. కానీ హెల్త్‌కి చాలా మంచిది కదండి. ములగాకు ఎప్పుడు దొరికినా అస్సలు వదలొద్దండి. ఈ లోపలైతే మా మనవళ్ళు అన్నాలు తినేశారు. అప్పటికి 12 అయిపోయింది. వాళ్ళు భోజనాలు చేసేశారు. ఇంకా సండే రోజు వాళ్ళు లేట్‌గా స్నానం చేస్తామని ఇప్పుడే చేసి తింటున్నారు. ఇంకాస్త ములగాకు ఎక్కువ ఉందన్నాను కదా! దీన్ని తెలగపిండి అంటే ఇదేనండి. నువ్వులు ఆడినప్పుడు తెల్ల నువ్వులు నూనె తీసేసాక మి తెల్ల నువ్వులు వచ్చిన పిప్పినే తెలగపిండి అంటారు. ఆయిల్ తీసేసిన దాన్ని
పడేయరు. గేదెలకి, ఆవులకి పెడతారు. ఇలాగే మనం ఇంటికి తెచ్చుకుని దాన్ని కూర కింద కూడా వండుకోవచ్చు. డెలివరీ లేడీస్కి అయితే బాగా బలమని మా సైడ్ ఎక్కువగా తింటారు. దీన్ని ఎండి రొయ్యలు, పచ్చి రొయ్యలు, ఇంకా పప్పులోని ఇలా రకరకాలుగా చాలా కూరలే వండుతారు ఈ తెలగపిండిని అయితే. దీని ప్రాసెస్ అయితే ఒక గిన్నెలోకి 1 గ్లాసు నీళ్ళు, 1 గ్లాసు పాలు గిన్నెలో పోసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు 1 గ్లాసు తెలగపిండి పౌడర్ని ఆ నీళ్లు మరిగిలో నీటిలో వేస్తే అది ఇలా కదిపితే ఇలా పొడి పొడిగా అవుతుంది. దాన్ని ఉప్మా పప్పులాగా శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు వేసుకోవాలి. దీనికి వెల్లుల్లిపాయలు ఇలా గుళ్ళు కింద వేసుకుంటే బాగుంటుందండి. దీనికి ఇప్పటికే 12:30, 1 గంట కావస్తుంది కదా. నేను కూడా అన్నం తినేస్తున్నాను. నాకు చాలా తెలగపిండి కూర అయితే చాలా ఇష్టం అండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత వెంటనే ఏం పడుకుంటాం చెప్పండి. మొన్న గురు పౌర్ణమి కట్టుకున్న చీరకి ఖాళీ లేక బ్లౌజ్ కుట్టుకోలేదు కదా. నా డైలీ లైఫ్ స్టైల్లో ఈ మిషన్ కూడా నాకు ఒక భాగం అండి. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నాకు నట్టుగా ఏదో ఒకలా మిషన్ కుట్టుకుంటాను. ప్రతి ఇంట్లోనూ మిషన్ తప్పకుండా ఉండాలండి. పెద్ద పెద్దవి కాకపోయినా ఇలా చిన్న చిన్నవి కుట్టుకుంటే ఆ ఆనందమే వేరు. మొన్న లంగాలు అంటే అదేనండి శారీ పెట్టికోట్స్ కలర్లు లేవని 2 చీరలు కావాల్సి 2 రంగులు కొని తెచ్చుకున్నాను. ఈ లైట్ గ్రీను, ఎల్లో కలర్ది. అది కాస్త పొడవుగా ఉన్నాయి. అందు గురించి నా పెట్టికోట్ సరిపడిన సైజులో నేను సైజ్ చేసుకోవడానికి కట్ చేసి ఇలా కొలుచుకుని 2 కూడా సైజ్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చండి. మిషన్ తప్పకుండా ఉండాలి ప్రతి ఇంట్లో. నేను ఇలా చిన్న చిన్నవి ప్రతి చిన్నదానికి టైలర్ దగ్గరికి పరిగెత్తలేం కదా. నాకు మిషను చాలా ఒక 20-25 సంవత్సరాల నుంచి అలా చిన్న చిన్నవి కుట్టుకునే అలవాటు ఉంది. ఇది ఒక ఈ లోపల అయితే బట్టలు అయిపోయినాయి. మిషన్ రండి అని పిలిచేస్తుంది. బట్టలు ఆరేసి రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటికే 2 అయింది. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.